ముఖ్యమంత్రి కేసీఆర్ కు బసవేశ్వరుడు అంటే ఎంతో గౌరవం అన్నారు మంత్రి హరీష్ రావు. నగరంలోని కోకాపేటలో బసవ భవన్ కు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడికి గాంధీజీకి దగ్గరి పోలికలున్నాయని అన్నారు హరీష్ రావు. బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సమాన హక్కులు, విద్య, మహిళల గురించి పోరాటం చేసిన మహనీయుడిగా కీర్తించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆ మహనీయుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించిన మొదటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం మా నాయకులు కొట్లాడితే అప్పట్లో మద్దతు ఇచ్చాం. ఎన్నో రోజుల డిమాండ్ ఉండే. ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో బసవేశ్వర జయంతిని అధికారికంగా జరపాలని, ట్యాంక్ బాండ్ మీద విగ్రహాన్ని పెట్టాలని ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఎన్నికల నినాదాలుగా మార్చింది తప్ప ఏ ప్రభుత్వము ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. కానీ మా ఎంపీ బీబీ పాటిల్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవగానే ₹1 కోటి ట్యాంక్ బాండ్ మీద పెట్టిన ఒకే ఒక్క విగ్రహం బసవేశ్వరుడి విగ్రహం. అంటే ముఖ్యమంత్రి గారికి ఆయనంటే ఎంతో గౌరవం. అంతేకాదు బసవేశ్వర జయంతిని తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా జరపాలని ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం కూడా టిఆర్ఎస్